హలో గాయ్స్, వెల్కమ్ టు యోగు లహరి అఫీషియల్. సో గాయ్స్, తమ్నైల్ చూశారు కదా, అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. సో మా వైఫ్కి అయితే బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. సో హెల్త్ ఫుడ్ తీసుకున్నా కానీ బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. సో తప్పని పరిస్థితులు అలా అయిపోయిందనమాట. మేమైతే ఎక్కించుకోకూడదు అనుకున్నాము. అంటే వేరే వాళ్ళు కదా, కొంతమంది ఎమర్జెన్సీ అయితేనే అలా చేస్తారు కదా, కొంతమందికి అది పడదు అని చెప్పి చెప్తారు కదా. సో మేము కూడా కొంచెం అదే భయపడ్డాం. కానీ ఎమర్జెన్సీ అయితే తప్పదు కదా. సో ఒకసారి అమ్మాయి బ్లడ్ నా బ్లడ్ సేమ్ గ్రూప్ అయ్యేసరికి కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. సో అందుకని వేరే వాళ్ళది ఎందుకులే అని చెప్పి అమ్మాయి కూడా కొంచెం గిల్టీగాను కొంచెం అదే భయపడతా ఉంటుంది. సో పడిద్దా లేదా నాకు లోపల బేబీగాను ఇట్లా ఫ్లో అవ్వాలి కదా. సో అందుకని భయపడుతుందని చెప్పని సరే నేనే ఇస్తానని చెప్పి అంటే నేను ముందే ఇద్దాం అనుకున్నాను. కానీ ఎమర్జెన్సీకి లాస్ట్లో అంటే కనే టైంకి అవసరపడిద్దామని చెప్పని డాక్టర్ గారు ఉంచమని చెప్పారు. లాస్ట్కి ఇద్దు అని చెప్పారు. వేరేది ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ అమ్మాయి ఫస్ట్ నేనే ఎక్కించుకుంటాను, తర్వాత ఫుడ్ కొంచెం ఇంకా గట్టిగా తింటాను, టైం ఉంది కదా, ఈలోపు సెట్ అయిద్దామని చెప్పింది. ఇంకా అందుకని నేనే ఇద్దామని చెప్పని డిసైడ్ అయిపోయాను. నేనే ఇచ్చేసేసాను. సో ఒకసారి ఆ క్లిప్స్ కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినవి, మళ్ళీ డాక్టర్ గారి దగ్గర చెకప్ చేసుకున్నాయి, తర్వాత బ్లడ్ ఎక్కించినవి, తర్వాత అక్కడ నుంచి అంటే బెడ్ ఎక్కించే దగ్గర వీడియో రికార్డ్ చేయడానికి ఎలవ్ లేదు. సో అందువల్ల అక్కడ రికార్డ్ చేయలేదు. ఇంకా మిగతా హాస్పిటల్ దగ్గర మేము వెళ్ళేది మొత్తం అవన్నీ రికార్డ్ చేశాను. సో ఆ క్లిప్స్ కూడా వస్తాయి, ఒకసారి చూడండి. సో గైస్, మేమైతే మార్నింగే బయలుదేరాం అనమాట హాస్పిటల్ దగ్గరికి. బయట ఏమో కొంచెం తుప్పర పడుతుంది, అయినా సరే వెళ్ళాలి కదా అని చెప్పి బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో అమ్మాయి ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాల్సిందే అని చెప్పారు. అందుకల్లా తప్పదని చెప్పి అమ్మాయి భయపడుతున్నా కానీ తీసుకెళ్ళిపోయాము మార్నింగే. అమ్మాయి అయితే టెన్షన్ పడుతుంది. సో ఏం కాదని చెప్పి ధైర్యం చెప్పాను. సో అంతా పర్వాలేదని చెప్పింది. సో పక్కన ఉండమని చెప్పింది. సో నేనైతే ఎక్కడికి వెళ్ళిన దగ్గరే ఉంటాను అన్నాను. సో ఫస్ట్ అయితే నా బ్లడ్ ఇస్తున్నాను, నేను ఇంతవరకు ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం నాది ఇది. సో మేమైతే హాస్పిటల్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఓపీ దగ్గర అదన్నీ రాపించుకొని సో అక్కడ నుంచి మేము హాస్పిటల్ దగ్గర నుంచి బ్లడ్ ఇచ్చే దగ్గరికి వెళ్ళాలన్నమాట. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి బయటికి వెళ్తే కానీ తెలియదు ఏం చెప్తారనేది. సో మార్నింగే అక్కడికి వెళ్ళిపోమన్నారు. అందుకే మేము పొద్దున్నే వచ్చేసాం అనమాట హాస్పిటల్ దగ్గరికి. సో అక్కడ బ్లడ్ ఇచ్చే దగ్గర అయితే ఎలవ్ లేదు. సో ఇక్కడ అమ్మాయి కొంచెం తీసుకుంటారంట బ్లడ్. సో ఇక్కడ తీసుకొని మేము డైరెక్ట్గా అయితే అక్కడ బ్లడ్ ఇచ్చే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ 4 hours పట్టింది. సో అన్నీ చెక్ చేయాలంట, టెస్ట్లు కానీ అవన్నీ. సో 4 hours పట్టిద్దంటే మేము మళ్ళీ అక్కడ ఇచ్చేసేసి ఆ టైం బ్లడ్ తీసుకొని మళ్ళీ మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ వీడియో తీయడానికి లేదు కాబట్టి నేను అక్కడ రికార్డ్ చేయలేదన్నమాట వీడియో క్లిప్స్. సో అందుకే అక్కడ రికార్డ్ చేయలేకపోయాను. మేమైతే ఇంటికి వెళ్ళిపోయి తినేసేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరి అక్కడ బ్లడ్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ పైకి వెళ్తున్నాము. అమ్మాయి ఎక్కలేక ఎక్కుతుంది, ఫుల్ టెన్షన్ పడుతుంది. కానీ నాది ఇచ్చేసరికి కొంచెం రిలాక్స్గా ఫీల్ అయింది బ్లడ్. సో మళ్ళీ ఇక్కడికి రాగానే బీపీను చేతికి ఇంజక్షన్ అది పెడతారు కదా. అమ్మాయికి టెన్షన్ అయితే తగ్గల, సూదంటే చాలు భయపడిపోతూ ఉంటుంది ఊరకని. కొంచెం ఎలాగోలా మెల్లగా ధైర్యం చెప్పేసి తీసుకొచ్చేసాము. సో అమ్మాయి బెడ్ మీద పడుకుంది. సో మందే అనమాట బ్లడ్. మంది బి పాజిటివ్ అవడం వల్ల అమ్మాయిది కూడా సేమ్ అదే గ్రూప్ అవ్వడం వల్ల కొంచెం ఈ టైంకి ఏంటా బ్లడ్ ఒకేలాగా ఉందని అనుకున్నాను, కానీ అది ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదు. కొంచెం టెన్షన్ పడుతుంది, ఒక పక్క ఫ్రీగా ఉంటుంది, ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒక గంట మాత్రం స్లోగా ఎక్కిస్తానని చెప్పారు సిస్టర్. సో నెక్స్ట్ ఒక 1 hour తర్వాత కొంచెం స్పీడ్ పెంచుతా అని అన్నారు. సో అమ్మాయికి స్టార్టింగ్లో అంటే బ్లడ్ ఎక్కించే టైంకి కొంచెం దురద కానీ సంథింగ్ అవి వస్తాయి అంట కదా. సో ఒకసారి చెక్ చేశారు, అది అంతా నార్మల్గానే ఉందన్నారు.
సో ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగా నేను టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎక్కిచ్చేసేసుకుంటే అట్లా పడుకుంది. సో అది మాత్రం తడపాలంట, సో అది ఆరిపోకూడదంట క్లాత్ అనేది, అందుకని ఆరిపోయినప్పుడల్లా సో వాటర్ పోస్తూ ఉన్నాము అంతే. ఫస్ట్ మాత్రం సూది పెట్టే టైం మాత్రం కొంచెం పెయిన్ వచ్చిందండి, అంతే నిద్రపోమని చెప్పాము మేము అమ్మాయిని, అంతే పడుకుంది. మనకేమో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాను. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది గ్యాప్ లేకుండా, ఏం చేస్తాం, అలా ఉందన్నమాట సిచ్యువేషను. కొంచెం అన్న గ్యాప్ ఉంటే బాగుంటుంది అనుకుంటే దెబ్బ మీద దెబ్బ వరుసగా తగులుతూనే వస్తుంది. అయినా సరే తగ్గేదిలే అన్నట్టు ముందుకు పరిగెడుతున్నాం, తప్పదు కదా. అలా అయితే కాసేపు కూర్చున్న తర్వాత ఒక 1 అవర్ దాటిపోయింది అలానే మెల్లగా. తర్వాత ఒక 1 అవర్ తర్వాత సిస్టర్ వచ్చి మళ్ళీ దాన్ని స్పీడ్ పెంచారు. అమ్మాయికి లైట్గా కొంచెం పెయిన్ లాగా వస్తుందని చెప్పింది, పర్వాలేదు మెల్లగానే అంతే చూస్తా దిక్కులు చూస్తా కూర్చుంది. బ్లడ్ ఎక్కడం అయితే అయిపోయిందనమాట. సిస్టర్ వచ్చి అది మొత్తం తీసేశారు, అంతా ఓకే. ఏంటో అమ్మాయి ఇలా చేస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ కదా, సో అలా అవుతూ ఉంటుంది. ఏం అర్థం కావట్లా, మైండ్ బ్లాక్ అయిపోయింది మొత్తం దెబ్బకి, అమ్మాయి దెబ్బకి. సో మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయి మొత్తం చెకప్ చేసుకుంటే ఓకే అని చెప్పారు. ఇంకోటి కూడా ఎక్కించుకోమన్నారు, కానీ మేము తర్వాత ఫస్ట్ ఒకటి ఎక్కించాం కదా, ఫ్రూట్స్ అవి పెడతామని చెప్పంటే ఓకే అని అన్నారు. టైం ఉంది కదా, సో ఒక్క మెల్లగా ఫ్రూట్స్ కానీ అవి బీట్రూట్ ఇవన్నీ పెట్టమన్నారు, బ్లడ్ పట్టేవి. మేము ఇక్కడ చూపించేసేసుకొని మళ్ళీ వెంటనే ఇంటికి బయలుదేరిపోయాం. షాకింగ్లో ఉన్నాం, కానీ ఏం చేస్తాం, అమ్మాయి ఎంత తింటున్నా అలా అయిపోయింది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు అంటే మనకు వచ్చేసరికి కానీ మాకు ఈ విషయం అనేది తెలియలేదు, సో ఇలా అవుతుందని చెప్పని. నేనైతే చాలా ఫుడ్ తీసుకున్నాను, కివి అని, డ్రాగన్ ఫ్రూట్ అని, దానిమ్మకాయలని, యాపిల్ అని అన్నీ తీసుకున్నా నాకు బ్లడ్ సరిపోలేదని చెప్పన్నారు. మీరు కూడా ప్రెగ్నెంట్తో ఉంటే ఖచ్చితంగా బ్లడ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, లేకపోతే నాలాగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఫస్ట్ కాడ నుంచి అంతా కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వాళ్ళ హస్బెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే ప్రెగ్నెంట్తో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి, చాలా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే హెల్త్ ఫుడ్ పెడుతున్నా కానీ టైం టు టైం తింటుంది, ఫ్రూట్స్ కానీ అండ్ బాదం పప్పులు అన్నీ బ్లడ్ పట్టేవన్నీ మేము కంటిన్యూగా డాక్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి కంటిన్యూగా వాడుతూనే వచ్చాము. సో ఎంత తిన్నా సరే బ్లడ్ అనేది అంతే ఉండిపోయింది, పెరగలేదు. సో లోపల బేబీకి వెళ్తుంది అని చెప్పారు డాక్టర్ గారు. సో అలా అయిపోయిందనమాట. సో ఇంక తప్పని సిచ్యువేషన్లో నా బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. సో కొంచెం అమ్మాయికి ఆ గిల్టీ అనేది లేకుండా కొంచెం ఫ్రీగా ఉంది. సో వేరే వాళ్ళైనా ఎక్కించుకోవాలి, తప్పని సిచ్యువేషన్స్లో ఎక్కించుకోవాల్సిందే కాదంటలేదు. కానీ అమ్మాయి కొంచెం వేరే వాళ్ళు కొంతమందికి పడిద్ది, కొంతమందికి పడదన్నారు కదా, అందువల్ల కొంచెం అమ్మాయి భయపడింది అనమాట. ఇంక అందుకనే నేనే ఇద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను, నా బ్లడ్డే ఇచ్చాను అమ్మాయికి. సో ఒకసారి వీడియోలో కూడా చూడండి. సో ఇదైతే కనుక ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా కనే టైంకి చాలా ఇబ్బంది పడతాము, ఫేస్ చేస్తాం కూడా చాలా. సో అప్పుడు బాధపడటం కన్నా ఇప్పటి నుంచి కొంచెం కేర్ తీసుకొని బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని సో ఎంత ఉండాలి కనే టైంకి అని చెప్పి ఒక్కసారి డాక్టర్ గారిని, అంటే మీరు ఎక్కడైతే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం క్లారిటీగా అడిగి ఏమేమి ఫుడ్స్ తింటే బ్లడ్ త్వరగా పడుతుంది అని చెప్పి అడిగి ముందు నుంచే కేర్ తీసుకుంటే ఆ టైంకి కనే టైంకి మనకి ప్లస్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు, అంతా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ బ్లడ్ ఎక్కించాలంటే లేదా అట్లా ఇట్లా అని చెప్పని చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ ఒకసారి ఆలోచించుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయి అయితే ఇప్పుడు కొంచెం పర్వాలా, బెడ్ ఎక్కించిన కాడి నుంచి ఒక ఫస్ట్ రోజు మాత్రం కొంచెం నీరసంగా ఉంది, కొంచెం బాడీ పెయిన్స్ ఉంది, ఇప్పుడు అలా ఉంది. సో అమ్మాయి అయితే సెట్ అయిపోయింది అనమాట. నాది అన్ని టెస్టులు అవన్నీ చేసి ఇచ్చారనమాట. సో నాకైతే ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. సో అమ్మాయికి అయితే సెట్ అయిపోయింది నాది. నాకు అంతేమన్నా, నేను ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట. సో ఇప్పటి నుంచి 3 months తర్వాత కాడి నుంచి ఎవరికైనా ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను కూడా. సో వీడియో అయితే ఇంతే. ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా కేర్ తీసుకోండి, లేదా అమ్మాయిలాగా ఇబ్బంది పడాలి. చాలా భయపడింది, నేను ఎక్కించుకోను, నాకు భయం అయ్యని చెప్పి చాలా ఇదైపోయింది అనమాట. కానీ తప్పలేదు కాబట్టి ఎక్కించుకోవాల్సి వచ్చిందనమాట. సో మీరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి.
సో వీడియో అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ ఇంకా సీమంతం వీడియో వస్తుంది అనమాట. సో అది దీనికన్నా ముందే పెడతాను. ఫస్ట్ అది పెట్టిన తర్వాత ఇది పెడతా, సీమంతం బ్లాగ్ వస్తుంది నెక్స్ట్. సో దాని తర్వాతే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూడండి, ఇంకా ముందు ముందు బ్లాగ్స్ మంచి వస్తాయి. సో చేద్దాం అనుకుంటున్నాం, టైం సరిపోవట్లేదు. రీల్స్ అయితే కనుక కంటిన్యూగా ఇన్స్టాలో వచ్చేసేస్తున్నాయి. ఆ వీడియోసే కొంచెం ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయలేకపోతున్నాం, షూట్ చేయలేకపోతున్నాం. అమ్మాయి బాగా అంటే టైం దగ్గరకు వస్తుంది కదా, దానివల్ల నీరసంగాను, సో కొంచెం బాడీ పెయిన్స్ కానీ వెనకాల నడుము నొప్పి అలా వస్తున్నాయి అంట. సో అందువల్ల వీడియో నేనే సరే మెల్లగా తీద్దాంలే అన్న ఉద్దేశంతో స్పీడ్గా వీడియో చేయలేకపోతున్నాం అనమాట, అంతే. కానీ నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా స్పీడ్గా వీక్కి 2 వీడియోస్ లేదా వీక్కి 1 వీడియో అయినా గట్టిగా ట్రై చేస్తాము. సో అమ్మాయికి అనే టైం దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది, 1 or 2 months ఉంది. సో చెప్తాము, అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఎలా ఏంటనేది. సో అంతే అనమాట వీడియో అయితే. సో ఇప్పుడు బాగా తింటుంది, ఇచ్చాం కదా ఎంత ఇప్పుడు నెక్స్ట్ మంత్ దగ్గరగా 8 17th దగ్గరకు ఇచ్చారు వచ్చేసింది date. ఇప్పుడు ఎక్కించిన తర్వాత. సో ఓకే, ఇప్పుడు కొంచెం ఇంకోటి ఎక్కించుకోమన్నారు, కానీ అమ్మాయి ఇంకొకటి చాలు అని చెప్పింది. నేను కూడా ఒకటి సరిపోయింది డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ గారితో మాట్లాడాను అనమాట. మాట్లాడితే ఓకే అని చెప్పి ట్యాబ్లెట్స్ అను సో ఫుడ్ అవి గట్టి తినమన్నారు ఈ ఉన్నన్ని రోజులు. సో అందుకే ఫుడ్ అయితే గట్టిగా పెడుతున్నాను, తింటుంది. ఈ 2 రోజులు కొంచెం నీరసం ఉండిద్ది కదా, సో సెట్ అయిన తర్వాత గట్టిగా తింటారని చెప్పి చెప్పింది అనమాట. సో అంతే, ఏమన్నా చెప్పాలా? సో ఏం లేదంట. సో వీడియో అయితే ఇంతే గాయ్స్. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ప్రెగ్నెంట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. లేదా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందు నుంచే ప్రెగ్నెంట్ అయిన కానీ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటని తెలుసుకొని, తక్కువగా ఉంటే కనుక కేర్ తీసుకోవాలి, ఎక్కువగా ఉంటే ఓకే కరెక్ట్గా సరిపోయిద్దంటే ఓకే, కొంచెం నార్మల్గా ఫుడ్ అంతా లాగిచ్చేస్తే ఇంకా కొంచెం బ్లడ్ ఎక్కువ పడుతుంది, అంతా బాగుంటుంది అనమాట. సో అంతే గైస్, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.